ఈ 100 జర్నీలో టఫ్ టైం ఎప్పుడు అనిపించింది? 100 జర్నీలో టఫ్ అంటే ఇది ప్రతి సినిమాకి ఇది ఒక ఎక్స్పీరియన్సే కదండి. అలాగే అంటే ఎక్కడ ఒక సీన్ అంటే ఇది ఎంత ఎంత కష్టపడ్డా అంటే కష్టపడ్డా అంటే క్లైమాక్స్ ఫైట్లో రెయిన్లో చేసామండి. అది ఏంటంటే అది వింటర్ సీజన్లో చేసాం. అసలు మామూలుగా కాదు వింటర్. అది ఆ నైట్ ఎఫెక్ట్లో చేస్తున్నప్పుడు ఆ చల్లటి నీళ్లు పడుతుండే రెయిన్ ఎఫెక్ట్లో చలేస్తూ ఉండేది. మాకు మామూలుగా అన్ని జాకెట్లు వేసుకుని మాకే చలేస్తూ ఉండేది. హీరోకి అయితే ఇంక చెప్పక్కర్లేదు. మామూలు సింపుల్గా షర్ట్ వేసుకున్నాడు ఆయన. ఇప్పుడు ట్రైలర్లో ఏదైతే షార్ట్ చూసారో అది వింటర్ సీజన్లో ప్లాన్ చేసింది, షూట్ చేసింది. అసలు దాన్ని చేయడం అని అనుకున్న దానికంటే కొంచెం ఎక్కువ టైం దానికే పట్టింది. కొంచెం అది రెయిన్ అనేది పెట్టుకోవడం వల్ల ప్లస్ వింటర్ సీజన్ అవ్వడం వల్ల దాన్ని చేస్తూ వెళ్ళడం వల్ల కొంచెం అనుకున్న దానికంటే కొంచెం ఎక్స్టెండ్ అయింది. ఈ సినిమా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సినిమా చూశారు, పర్టికులర్ ఆయన కోసం షో చేసేప్పుడు చూసారు. అంటే ఆ ఫీల్ ఎలా, తను ఏమన్నాడు మామూలు కాంప్లిమెంట్స్? లేదండి, ఆయన అసలు మీరు ఆల్రెడీ వినే ఉంటారు ఆయన చెప్పిన కామెంట్స్, ఫీడ్బ్యాక్ కూడా. ఇలాంటి సినిమా ఇప్పుడు సొసైటీలో అవసరం అని చెప్పి ఆయన ఇచ్చిన ఫీడ్బ్యాక్ ఒక అద్భుతమైన ఫీడ్బ్యాక్. అది మాకు చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చింది ఆయన ఫీడ్బ్యాక్ తోటి. ఆయన చేతుల మీదుగానే ఫస్ట్ లుక్ లాంచ్ చేసాం. ఇదే ఫస్ట్ లుక్ ఇది. అది సక్సెస్ఫుల్గానే అలాగే ఆయన చూశారు, ఏమవుతాను చూశారు. ప్రతి ఒక్కరు కూడా అదే చెప్తూ వస్తూ ఉన్నారు సినిమాకి. అదే మంచి ఫీడ్బ్యాక్ వస్తూనే వచ్చింది. ఈవెన్ దీన్ని ఒక 15 ఇంటర్నేషనల్ అవార్డ్స్కి ఫెస్టివల్స్ కూడా పంపించాను. దానికి ప్రతి ఫెస్టివల్లోనూ ఒక్కొక్క అవార్డు వచ్చింది. ఓకే, వచ్చింది. అక్కడ కూడా ఇంటర్నేషనల్ ఆడియన్స్ అప్లాజ్ కూడా బాగా వచ్చింది. దీనికి సెన్సార్ ఏంటండి? యూబై అండి. ఓకే, అంటే ఆయన ఉపరాష్ట్రపతి పదవిలో ఉన్నప్పుడు చూశాడు. ఇంకా ఎవరికైనా ఒరిజినల్ పోలీస్ ఆఫీసర్కి ఎవరికైనా చూపించారా? చూసారు, సజ్జనార్ గారు చూసారు. ఆయన అసలు మామూలుగా లేదు ఫీడ్బ్యాక్, చాలా అద్భుతంగా ఉంది. అసలు ఆయనైతే ఏంటి ఫస్ట్ టైం డైరెక్టర్ అని చెప్పేసి నమ్మట్లేదు ఆయన. ఫస్ట్ టైం అంటే చాలా బాగుంది. స్టార్టింగ్ సీన్ నుంచి ఎండింగ్ సీన్ వరకు ఫుల్ గ్రిప్పింగ్గా ఉంది. సెకండ్ హాఫ్ మోర్ ఇంట్రెస్టింగ్ అని చెప్పన్నారు. అవి ఇప్పటికే యూట్యూబ్లో కూడా ఆయన చెప్పిన మాటలు ఉన్నాయి. అదే మీరే చూడవచ్చు డైరెక్ట్గా. ఇప్పుడు మీరు ఈయన చేసి ఏమన్నా మీ మీద ఇంపాక్ట్ వేరే సినిమాలు? లేదు, వేరే సినిమాలు ఇంపాక్ట్ లేదండి. ఎందుకంటే మా ఫ్యామిలీలో ఐపీఎస్లు ఉన్నారు. వాళ్ళని అడిగి వాళ్ళ రీసెర్చ్ చేసి వాళ్ళ హైరార్కీ ఎలా ఉంటుంది, వాళ్ళు ఏ విధంగా ఏ విధంగా ట్రైన్ అవుతారు, అసలు వాళ్ళ పొజిషన్స్ ఎలా ఉంటాయి, వాళ్ళ కేసుని ఎలా డీల్ చేస్తారు రియలిస్టిక్గా, ఇలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు మీరు ఎలా హ్యాండిల్ చేస్తారు, ఇవన్నీ కూడా తెలుసుకుని ఒరిజినల్ లైఫ్లో ఉన్న క్యారెక్టర్స్ లాగా బిహేవ్ చేయాలనే చేసిన ప్రయత్నం. కానీ ఆ రియలిస్టిక్ మెయింటైన్ చేస్తూనే రియలిజం, దాంతోపాటు మన కమర్షియాలిటీ యాడ్ చేయడం జరిగింది ఈ కథలో. ఈ సినిమాలో మామూలుగా రెగ్యులర్గా పోలీస్ సినిమాలు ఎలా ఉంటుంది, వీళ్ళని కొడతాడు, ట్రాన్స్ఫర్ చేయిస్తారు, మళ్ళీ వేరే దగ్గరికి వెళ్తాడు, మళ్ళీ ఇక్కడికి వస్తాడు, మళ్ళీ రివెంజ్ తీర్చుకుంటాడు. ఇది సినిమా. మన సినిమాలో ఎందుకు చూడాలి? ఏముంది? అలా ఉండదు కాబట్టి ఉండదు కాబట్టి ఏముంటుంది? అలా ఉండదు కాబట్టి కొత్తగా ఉంటుంది కాబట్టి, రెగ్యులర్గా కాబట్టి కొత్తగా ఉంటుంది కాబట్టి, పొలిటికల్ వాళ్ళ ప్రెజర్ పంపించాడు రెగ్యులర్, అది ఉండదు కాబట్టి కొత్తగా ఉంటుంది. ఈ విక్రాంత్ ఏం చేస్తాడు? ఐపీఎస్ మామూలుగా ఏం చేయాలో అది చేస్తాడు. హీరోయిన్ కోసం చేస్తాడా లేదంటే ఎవరి కోసం చేస్తాడా అనేది? యాక్చువల్గా ఇది కంటెంట్ డ్రివెన్ ఫిల్మ్ అండి. సో దాంతోపాటే అందరూ ట్రావెల్ చేస్తారు. సో ఆ విషయం చెప్పడం కోసం హీరో క్యారెక్టర్ డ్రైవ్ చేస్తూ ఉంటుంది. ఓకే, సో అందుకని దీంట్లో హీరో వెపన్ యూజ్ చేయడు. రియల్ లైఫ్లో కూడా ఏ క్యారెక్టర్ నుంచి అయితే మేము ఇన్స్పైర్ అయ్యామో ఆయన కూడా వెపన్ యూజ్ చేయలేదు. ఇప్పుడు ఉన్నారండి అతను రియల్ ఉన్నారు? ఓకే, అంటే వెపన్ యూజ్ చేయకపోవడానికి అంటే మామూలుగా శాంతితోనే మాట్లాడి చెయ్యాలి అనుకున్న అలాంటి వ్యక్తి కూడా వెపన్ తీయాల్సిన పరిస్థితి వచ్చింది ఒక సిచ్యువేషన్లో అన్నది కథ. ఓకే, అంటే మరి ఇప్పుడు ఇంతమంది ఆశీర్వాదం తీసుకున్నారు, సజ్జనార్ కావచ్చు, వెంకయ్యనాయుడు గారు కావచ్చు, నెక్స్ట్ చిరంజీవి గారు అమ్మగారు కావచ్చు, నాగబాబు గారు. బిజినెస్ వాళ్ళు ఎవరు, ఇంత పెద్ద వాళ్ళు ఎవరు ఆశీర్వాదం ఇస్తున్నారు? బిజినెస్ పరంగా ఎవరు? బిజినెస్ పరంగా ప్రొడ్యూసర్స్ అవన్నీ చూస్తున్నారండి. వాళ్ళు డీల్ ప్రమోషన్ పరంగానే డీల్ చేయాల్సిన మ్యాటర్స్ కాబట్టి యాజ్ అ డైరెక్టర్గా క్రియేటివ్ పార్ట్ వరకు ఏదో నా వరకు నేను. ప్రొడ్యూసర్స్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ప్రొడ్యూసర్స్ ఏంటంటే కథని నమ్మి, అంటే యాక్చువల్గా నేను ప్రొడ్యూసర్స్ని అప్రోచ్ అయిన సినిమా కాదండి ఇది. డైరెక్ట్గా అనుకోకుండా మేమిద్దరం కలిసి మాట్లాడకుండా డిస్కషన్లో ఇది చేసేద్దాం అని డిసైడ్ అయిపోయిన తర్వాత వచ్చిన ప్రొడ్యూసర్స్ కాబట్టి వచ్చినా వాళ్ళు కూడా ఈ కథని నమ్మారు. ఏదో అంటే మనకు అలా ఉండాలి ఇలా ఉండాలని కాదు. కథ ఓకే అన్నీ ఉన్నాయి దీంట్లో, కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నాయి, రియలిస్టిక్గా ఉంది, ఒక ఆథెంటిసిటీ ఉంది అని నమ్మి దీంతో ముందుకు వెళ్దాం అని చెప్పి వాళ్ళు కూడా డిసైడ్ అయ్యి తీసుకెళ్ళిన ప్రాజెక్ట్ ఇది. మీ స్ట్రెంత్ ఏంటని? అంటే నేను రైటింగ్ అంటే కామెడీ రాయగలను, లేదంటే ఇంకా? నాది ఎమోషన్ అండి. నా ప్రీవియస్ ఫిల్మ్స్ కూడా ఎమోషన్, కొంచెం హ్యూమన్ వాల్యూస్, ఎమోషన్స్, రిలేషన్స్ వాటిని కొంచెం ఎక్కువ ప్రయారిటీ ఇస్తాను నేను.
పోలీస్ డ్రెస్ వేసుకోకుండా చాలామంది కాపు ఏసీపీ గీసీపీ అంతా రన్ చేస్తున్నారు, కానీ పర్టికులర్గా నాకు తెలిసినంత వరకు ఎందుకంటే శ్రీయర్ గారు, రాజశేఖర్ గారు, అంకుశం ఇట్లా కొన్ని సినిమాలు మామూలుగా ఇప్పుడు ఈ పోలీస్ డ్రెస్తో వేసుకొని మళ్ళీ రిటర్న్ బ్యాక్ కొంతమంది, ఎందుకంటే మెమరబుల్ ఫ్యామిలీ ఆడియన్స్కి దగ్గర అయ్యే పరిస్థితి ఉంది. దాన్ని ఎలా మామూలుగా మీరు ఎలా అనుకుంటున్నారు? ఫ్యామిలీ ఆడియన్స్ దీంట్లో ఫ్యామిలీ ఉందండి. ఓకే, దీంట్లో ఫ్యామిలీ ఉంటుంది, మదర్ అండ్ సన్ ఉంటుంది, డాటర్ అండ్ ఫాదర్, ఈ రిలేషన్స్ ఆఫ్ ఫ్యామిలీ ఉంటుంది, ఇవన్నీ కూడా ఒక కుటుంబం ఉంది ఆయన. నా కుటుంబం ఉంటుంది, కుటుంబం అంతా ఉంటుంది సినిమాలో. దీనిలో ఎమోషన్ సీన్స్ ఏమన్నా చెప్పగలరు? ఎమోషనల్ సీన్స్ అది చూసి అది ఇప్పుడు అంటే క్లైమాక్స్, ఇప్పుడు మీరు చెప్పారు క్లైమాక్స్లో టఫ్ అని, ఇంటర్వెల్ బ్యాంగ్ ఏం మామూలుగా ఎలా ఉండబోతుంది? అది డెఫినెట్గా అది థ్రిల్లింగ్గానే ఉంటుంది. సార్ స్టోరీ, స్క్రీన్ ప్లే ఇవన్నీ చేశారు, డైలాగ్స్ ఎందుకు వదిలేశారు? అంటే సుధీర్ వర్మ రాశారు. సో ఆయన దేంట్లో ఎక్స్పర్ట్ అంటే మనం ఒక బౌండరీ ఇచ్చినా సరే దాంట్లో ఎంత బాగా రాయగలం అంత బాగా రాస్తారు, గ్రౌండ్లో ఆడేస్తాడు. మనం ఇంత ఇచ్చినా ఇందులోనే రాయాలన్నా దాన్నే ఎలా చేయగలం అని చెప్పి చేస్తూ ఉంటారు. ఇలాంటి సినిమాలకు షార్ప్ కటింగ్ కూడా అవసరం, ఎడిటింగ్. మరి అమర్ గురించి అమర్ ఆల్రెడీ ఎస్ కుమార్ గారి దగ్గర చేశాడు తను, తర్వాత నవీన్ దగ్గర చేశాడు తను. అప్పుడు నవీన్ దగ్గర చేస్తున్నప్పుడు కూడా తను నాకు పరిచయం అమర్. సో ఆయన వినడు కదా మాట. అయితే అమర్ దగ్గరికి ఏంటంటే అమర్ నేను కొంచెం ఎక్కువ చేయదలుచుకోలేదు. అందుకని నేను ముందే ఇక్కడ కట్టని ముందే రాసి ఇచ్చేసాను, మొత్తం క్లియర్గా ఏదైతే నాకు కావాలో అంతే తీసాను. ఎందుకంటే ఆ క్లారిటీ, ఎందుకంటే మనకి ఇక్కడ కొంచెం ఏ సినిమా అన్న ఒక బడ్జెట్ కన్స్టెంట్స్ అని ఉంటాయి. అవును, బాగా. అంటే మన క్రియేటివిటీకి బౌండరీస్ లేకపోతే ఎక్కడికైనా వెళ్ళిపోతాం. అంటే ఇదే కథని మనం 100 కోట్లు చెప్పొచ్చు, 200 కోట్లు కూడా చెప్పొచ్చు, కానీ ఇప్పుడు ఈ సినిమాకి ఇదే బౌండరీ. ఈ సినిమా వార్ రేంజ్ లో కూడా తీయచ్చు, తీయచ్చు హెలికాప్టర్లు ఏ కథైనా అంతే కదా. అంతే తీసుకునే ఆ స్కేల్ పెరిగిపోవాలి, పెంచేయచ్చు. అలా మన మైండ్ కూడా ఎక్కడికి వెళ్ళిపోవచ్చు కావాలంటే వదిలేస్తే. కానీ మనకు బౌండరీ సెట్ చేసుకున్నాం కాబట్టి దీంట్లో చేయాలంటే ఈ కథని అంతే ఇంపాక్ట్ఫుల్గా చెప్పాలంటే ముందు మన క్లారిటీ ఉండాలి. నేను తీసుకుంటూ వెళ్ళిపోతూ తర్వాత ఎడిటింగ్ రూమ్లోకి వెళ్తానంటే అవ్వదు. అందుకని దాని ప్రకారంగానే నేను ఈ సీన్కి ఇంత సరిపోతుంది, ఇమోషన్ కాబట్టి ఇంత అది అలాగా ప్రాపర్గా అన్నీ సెట్ చేసుకున్నాక అప్పుడు అది అమ్మర్కి ఇవ్వడం. షూట్ కూడా అలాగే చేసాం. ఫుటేజ్ ఏం వేస్ట్ అవ్వలేదు. ఫుటేజ్ వేస్ట్ 120 pages రాసాను, యాక్షన్ పార్ట్ అండ్ డైలాగ్ పార్ట్. తీసింది 135 minutes, కరెక్ట్ 133 minutes. అసలు మొత్తం సినిమా అంతా చూసి ఏదైనా తీసేద్దాం అని అనుకుంటే హార్డ్లీ 2 minutes తీయగలిగాం అంతే. గ్రేట్. ఇంకా అంతకంటే తీసినా ఇంకేం కట్ అయిపో అసలైన ఇంపార్టెంట్ థింగ్ కట్ అయిపోతుంది అనమాట. అంటే మీకు ఏదన్నా కష్టంగా ఈరోజు అయిపోలేదే సీన్ అన్న రోజు ఏమైనా సీన్ ఉందా? లేదు, బేసిక్ అది మేము ఫైటింగ్ సీక్వెన్స్లోనే కొంచెం లేట్ అయింది. అంటే లేట్ అంటే అక్కడ క్లైమేట్ సపోర్ట్ చేయవచ్చు, వాటర్ రాకపోవచ్చు, ప్రాక్టికల్ అనేది కూడా రెయిన్ ఎక్కువ వాడాం అసలు. దానివల్ల అయినాడు ఆ ప్రాక్టికల్ ఇష్యూస్ వచ్చిన తర్వాత తప్ప మామూలుగా అయితే అది కూడా అనుకున్న టైంలోనే అయిపోయేది. అదే అనుకున్న దానికంటే కొంచెం ఎక్స్టెండ్ అయ్యింది. ఓకే, అంటే అనుకున్న బడ్జెట్కి ఏమన్నా కొంచెం అంటే ఎక్స్టెండ్ అయినప్పుడు కొంచెం పెరుగుతుంది కదా, 10-20%. అది ఎలాగో అనుకున్న ఫస్ట్లో అనుకున్న బడ్జెట్కే మనం ఎక్స్ట్రా అనుకుంటాం, 20-30% అనుకుంటాం. సో అలా దాంట్లోకి ఇది రీచ్ అయింది. ఇప్పుడున్న సినిమాలు స్పాన్ ఎందుకంటే చాలా హై ఇస్తే కానీ ఒప్పుకోవట్లేదు. ఇప్పుడు ఈ గతంలో రిలీజ్ అయినాయి, పోయిన వారం ఈ వారం, ఎందుకంటే హై ఇవ్వాలి. ఒక 1000 లారీలు వస్తే కానీ, ఇప్పుడు మోదీల సినిమాకి 100 మందిని కొడితే మనం హ్యాపీగా ఫీల్ అయ్యాం. అంతకుముందు కొట్టిన వాళ్ళు లేడు. ఇప్పుడు 500 మందిని కొట్టినా హై ఇచ్చే సీన్ లేదు. అంటే 500 కదా అంటున్నాం. ఎడిపోతుంది ఇండస్ట్రీ ఎలా, అంటే రైటింగ్లో కావచ్చు, మీరు స్ట్రెయిన్ ఎంత మెంటల్గా, బడ్జెట్ ఇవన్నీ ఎలా? అంటే ఏం లేదండి, అంటే మనకి ఇప్పుడు ఆడియన్స్ యాక్సెప్టెన్స్ అయితే పెరిగిందండి. మనం చేసేదాన్ని బట్టి, అంటే ఇప్పుడు ఒక్కొక్కసారి హై కావాలనుకున్న ఆ టైంలో ఒక్కొక్క ఫేజ్ నడుస్తూ ఉంటుంది. జనరల్గా ఇండస్ట్రీలో ఒకసారి ఒక్కొక్క వైలెన్స్ అని ఇప్పుడు నడుస్తున్నట్టు అలాగా కొన్ని ఫేజ్లు నడుస్తూనే వచ్చింది ఇండస్ట్రీ. పెళ్లి చూపుల టైంలో మొత్తం చిన్న సినిమాలు. బట్ అలా అని చెప్పి ఆడియన్స్ మంచి సినిమాలు చూడడం మానేశారంటే అది లేదు. అంటే ఓటీటీలోకి రాకముందే మంచి సినిమా అని పేరు వస్తే థియేటర్స్కి వచ్చి చూసేస్తున్నారు. సో అదే నడుస్తుంది ఇప్పుడు ట్రెండ్ కూడా. ఇప్పుడు వేరే లాంగ్వేజ్ మూవీస్ కూడా, ఫర్ ఎగ్జాంపుల్ మనం తుడరం కానివ్వండి, మలయాళం సినిమా, తమిళ సినిమా కానీ మలయాళం ఫిల్మ్సే పెద్దగా పబ్లిసిటీ లేకపోయినా సరే అది మంచి సినిమా అని వర్డ్ ఆఫ్ మౌత్ రాగానే ఓటీటీ రాకుండా వెళ్ళిపోయారు థియేటర్. లేదు, ఇక్కడ మన తెలుగు వాళ్ళ దగ్గర ఏంటంటే బాగుందని అంటే ఎక్కడుందని వెతుకుతారు కూడా. అవును, ఇది ఓటీటీలు ఉందా ఎక్కడుందో చూసి పడేయాలి. అది అదే నమ్మకం మాకు, అదే ధైర్యం. మన సినిమా కూడా ఒక మంచి సినిమా, మంచి కాజ్ కోసం చేసాం. డెఫినెట్గా అది ఆదరిస్తారనే నమ్మకంతో మేము ముందుకెళ్తాం. జూలై 11న రిలీజ్ అయ్యి, అంటే ఫ్యూచర్ ప్లానింగ్ ఏమనుకుంటున్నారు? ఫ్యూచర్ ప్లానింగ్ ఉన్నాయండి. ఒక సోషియోమాథిక్ ఫ్యాంటసీ ఒకటి రాశాను, తర్వాత పేట్రియాటిక్ ఫిల్మ్ ఒకటి రాశాను స్టోరీ. సో దానికి తగ్గట్టుగా హీరోస్ ప్లాన్ చేసుకుని వెళ్ళాలి. సైడ్ బిజినెస్కి ప్రయత్నాలు స్టార్ట్ చేశారా? ఏం సైడ్ బిజినెస్? ఐ మీన్ హీరోలకు చెప్పడాలి అంటే ఈ సినిమా సైడ్ బిజినెస్ ప్రొఫెషనే కదా.
సైడ్గా ఎవరు స్టార్ట్ చేశారు? సైడ్ ఏం లేదు, సినిమా రిలీజ్ అయిన తర్వాత వెళ్తా. ఎవరికైనా చెప్పారా ట్రయల్స్ అలా? ఇంకా లేదండి, ప్రస్తుతానికైతే ఇంకా చెప్పలేదు. నేను అనుకున్నాను వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. ఓకే, సాగర్ గారు ఫీడ్బ్యాక్ ఏమన్నాడు? చెప్పినట్టు చెప్పి తీసావా అని చెప్పి ఫ్రెండ్లీగా ఆయనే? ఇదే ఫీడ్బ్యాక్ అసలు దీంట్లో అందరిది పాజిటివ్ ఉందండి, ఎవరిది నెగిటివ్ లేదు. ఆయన నమ్మాడంటే లవ్ చేస్తూనే ఉంటాడు నమ్మాడు కాబట్టి నాకు సినిమా ఇచ్చారు. 100% అంతే. ఆయన ఆ ప్రేమ కూడా చెప్పడు ఆయనే. నమ్ముతున్నాడా నమ్మట్లేదా ఇస్తున్నాడా లేదా అని కూడా చెప్పడు ఆయన. అంటే అంత ఒక ఎక్స్ప్రెషన్ అంటే అంత ఎక్స్ప్రెస్ చేయరు, మనసులో అయితే ఉంటుంది. మొత్తానికి జూలై 11th రిలీజ్ అవుతుంది మీ సినిమా. ఖచ్చితంగా ఆల్ ద బెస్ట్ అండి. మంచి కొట్టాలి సినిమా. పోలీస్ సినిమాలు రాక చాలా సంవత్సరాలు అవుతుంది. తెలుగులో మరొక అద్భుతమైన సినిమా అవ్వాలి, పోలీస్ సినిమా అని గుర్తుండిపోయే సినిమాలు అవ్వాలి, 100 అని చెప్పేసి. ఖచ్చితంగా మరిన్ని ఇంటర్వ్యూస్ కోసం అయితే ఖచ్చితంగా బిగ్ టీవీ ఎంటర్టైన్మెంట్ ఖచ్చితంగా చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ. For more videos like this, subscribe Big TV channel.